హలో అండి. ఇవాళ గోంగూర చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను. మా మిసెస్ క్రేవింగ్‌గా ఉందని అంటే చేశాను. ప్రెగ్నెన్సీ టైం కాబట్టి కొంచెం మోడరేట్ స్పైసెస్ వేశాను. మీరు గనక స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళైతే అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా గోంగూరని ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో వదిలేసాను. నేను కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను. దాంతోపాటు ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 2 పెద్ద టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను చూపించిన విధంగా. ఒక మందపాటి ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకోండి. 1 కేజీకి పెద్ద గోంగూర కట్ట తీసుకోండి. మీరు హాఫ్ కేజీ తీసుకున్నట్టయితే తగ్గించి తీసుకోండి. ఒక 2 మిర్చిని ఇలా తుంపి వేసుకొని, చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో ఒక 2 సార్లు కలబెట్టిన తర్వాత మూత పెట్టి గోంగూర కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు బాగా మెత్తపడేలాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ మెత్తపడిన దానంతటిని తీసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో కానీ లేదంటే రుబ్బు రోల్లో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ఉండాల్సిందే, ఉండకపోతే రుచి అంతగా ఉండదన్నమాట. సో 3 స్పూన్లు వేసిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, పట్ట, లవంగాలు, అలాగే షాహీ జీరా, బిర్యానీ పువ్వు, జాపత్రి ఇవన్నీ ఉన్నాయి కదా, మీ దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, వాటిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. దీని తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని వేసాను. మ్యారినేషన్ కోసం జస్ట్ పసుపు, ఉప్పు, కారం వేసి ఒక 10-15 నిమిషాల వరకు మీరు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోండి. జ్యూసీగా కావాలని అంటే ఒక లెమన్ కూడా పిండుకొని ఇంకొంచెం సేపు ఎక్కువసేపు మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. నేను ఇది ఒక 2 పచ్చిమిర్చి ముందుగా సన్నగా చీల్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి వేసేసి మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకు కుక్ చేశాను. మనకు అందులో వాటర్ ఏదైతే ఉంటుందో దాంతోనే చికెన్ అంతా కంప్లీట్గా ఉడికిపోతుంది. ఈలోపు బాగా చల్లారినటువంటి గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రుబ్బురోల్లో వేసి బాగా మెత్తంగా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూసారు కదా, చికెను ఆల్మోస్ట్ 80% మనకి ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు యాడ్ చేసుకోండి. మీకు ఇలా వద్దనుకుంటే ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అప్పుడే కూడా మీరు టమాటాలని బాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఈస్ యువర్స్. బాగా టమాటాలంతా వాటర్ రిలీజ్ చేసిన తర్వాత గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా కలపండి. ఎందుకంటే గోంగూర కొంచెం జిగటగా ఉంటుంది కాబట్టి అంత క్విక్గా డిజాల్వ్ అవ్వదు. బాగా కంప్లీట్గా కలిపిన తర్వాత మనం కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, రుచికి సరిపడినంత అన్నీ వేసుకొని ఒకసారి కుక్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారాలు అన్నీ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే గోంగూర చికెన్ కర్రీని కూడా ఇలానే సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. లేదు మీరు పలావు, బిర్యానీ చేసుకోవాలని అంటే యాజ్ యూజువల్ మనం పలావ్ కోసం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని బియ్యం ముందుగానే ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని తర్వాత వేసుకుంటే మనకి పలావ్ అనేది చాలా నీట్గా, పొడిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తొందరగా అప్పుడప్పటికే రైస్ కడిగి వేస్తే అంత చక్కగా కుదరదు. ఇందులో కొద్దిమంది ఏం చేస్తారని అంటే రైస్ వేసిన తర్వాత కలబెట్టి ఒక 5 నిమిషాలు ఆ వాటర్ మీద కుక్ చేసి చేస్తారు. కొంతమంది ముందే వాటర్ అంతా పోసి ఉప్పు కారాలు చూసుకొని బాగా తెరిలిన తర్వాత రైస్ వేస్తారు. మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే మీరు అలా చేయండి. ఇక్కడ నేను రైస్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్, 1 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల రైస్ కొలత వాటర్ పోసి ఉప్పు ఒకసారి చూసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి తర్వాత మూత పెట్టి నేను సిమ్ ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు కుక్ చేశాను అనమాట. అంతే, బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.